హలో ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే టాపిక్ చాలా చిన్న టాపిక్ అయితే అస్సలు కాదు, చాలా పెద్ద టాపికే. యాక్చువల్గా బిఫోర్ స్టార్టింగ్ దిస్ కాన్సెప్ట్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో మనకి యాక్చువల్గా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనేది ఎందుకు ఫామ్ అయ్యింది అనేసి ఒకసారి మనం సింపుల్గా చూద్దాం. యాక్చువల్గా ఏం లేదు, 1857 రివోల్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే నేను సపరేట్ వీడియో చేస్తాను. వితౌట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సీజన్ ఈ వీటి గురించి కానీ ఈ ఐఎన్సీ ఫార్మేషన్స్ గురించి కానీ క్వశ్చన్స్ అడగండి ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. డెఫినెట్గా మీరు క్వశ్చన్ పేపర్లో చూసే క్వశ్చన్ ఇందులోనే ఉంటుంది. ఓకేనా? నేను పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మొత్తం కవర్ చేసి వీడియో చేశాను, చూడండి. యాక్చువల్గా ఏం లేదు, 1857 రివోల్ట్ టైంలో మన ఇండియా అది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా మనం పిలుస్తాం కదా. ఆ టైంలో మన వాళ్ళు ల్యాక్ ఆఫ్ యూనిటీ లేకుండా, అంటే మనకి సరైన వెపన్స్ లేకుండా, అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా చాలా వరకు ఈ రివల్ట్లో మనం ఫెయిల్ అయిపోయాం కదా. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, కాన్పూర్ మళ్ళా మన నానా సాహెబ్ వీళ్ళందరూ, బేగం అజ్రత్ మహల్ చాలా మెంబర్స్ చేశారు కదా. సో అందులో మన వాళ్ళు ఫెయిల్ అయిపోయినందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయిందని చెప్పేసి కొంతమంది హిస్టారియన్స్ అనుకుంటున్నారు. ఇంకొంతమంది డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ఈయన ఆ టైంలో మనకి వైస్రాయ్గా ఉండే ఎవరు, లార్డ్ డఫ్రిన్. ఇంకొకటి ఆ టైంలో లార్డ్ డఫ్రిన్ ఒక ఐడియా, ఏవోమే అనే ఒక రిటైర్డ్ ఏవోమే అనేసి ఒక పర్సన్, ఆయన రిటైర్డ్ సివిల్ సర్వీస్ చేసిన పర్సన్. ఆయనతో కూర్చొని మాట్లాడి మళ్ళీ ఇండియన్స్ రిపీటెడ్గా మన పైన వార్స్ చేస్తారేమో అని ఒక డౌట్తోని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి సాల్వ్ చేద్దామని ఒక సేఫ్టీ మెథడ్, ఒక చిన్న గేమ్ ప్లాన్ లాగా ఆలోచించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పెట్టారు అనేసి ఒక చిన్న హిస్టారియన్స్ అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా చెప్పారు. ఒక పర్సన్ 1857 గురించి అని, ఇంకొక పర్సన్ ఇంకా నేను నేమ్స్తో కూడా చెప్పొచ్చు ఎవరెవరు సజెస్ట్ చేశారు అని చెప్పేసి. అలాంటి క్వశ్చన్ పేపర్స్లో కనిపిస్తే డెఫినెట్గా చెప్తానండి. సో మీరు ఏ టైప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఈ వీడియో కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఓకేనా? లెట్ స్టార్ట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీరు అందరికీ తెలుసు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్ అనేది వచ్చింది, పేపర్ ఈజీగా వచ్చింది అంటే ఇలాంటివి అడుగుతారు. ఫార్మేషన్ ఇయర్ ఎంత 1885. ఓకేనా? నెక్స్ట్ December 28, డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ ఎక్కడ ప్లేస్, గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్. ఆ సాంస్క్రిట్ కాలేజ్లో బాంబేలో స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఆ మీటింగ్కి 72 మెంబర్స్ వెళ్ళారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిన మీటింగ్కి, ఫస్ట్ మీటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు? ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ 1885లో జరిగిన మీటింగ్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నది డబ్ల్యూసీ బెనర్జీ. ఓకేనా? ఈయననే మనం ఉమేష్ చంద్ర బెనర్జీ అని కూడా పిలుస్తాము, డబ్ల్యూసీ బెనర్జీ అని కూడా పిలుస్తాం. ఓకేనా? బొంబేలో జరిగిన మీటింగ్కి తను ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ మీకు ఇంతగా స్టోరీ చెప్పాను కదా, ఏవోమే అనేసి ఒక రిటైర్డ్ సివిల్ సర్వీస్ అప్పుడు ఇంగ్లీష్ పర్సన్ ఇది ఫామ్ చేశారు. ఇది ఎందుకు ఫామ్ చేశారు అంటే రకరకాలుగా ఉన్నాయి, ఎందుకు రీజన్స్ చాలానే ఉన్నాయి ఎందుకు ఫామ్ చేశారు అంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా అని బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ 1857 లాంటి ఇంకొక రివల్ట్ జరగకూడదని చెప్తారు. ఇలా రకరకాలుగా రీజన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈయన చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో బ్రిటిష్ హెడ్ ఎవరు అంటే మన వైస్రాయ్ ఎవరు, లార్డ్ డఫ్రిన్. గుర్తుపెట్టుకోండి, లార్డ్ డఫ్రిన్. స్వీట్ అండ్ సింపుల్గా చూసుకోండి. ఫార్మేషన్ ఇయర్, ప్లేస్, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఎవరు ఫామ్ చేశారు, ఫామ్ చేసినప్పుడు బ్రిటిష్ హెడ్ ఎవరు. ఓకేనా? ఇది సెకండ్. నెక్స్ట్ ఫస్ట్లీ ఇట్ వాజ్ ఇండియన్, అంటే ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు లేదు దానికి, ఇండియన్ నేషనల్ యూనియన్ అన్నారు. యూనియన్ అని పిలిచేది. కాకపోతే తర్వాత ఎవరు సజెస్ట్ చేశారు, మన దాదాబాయి నౌరోజీ ఉన్నారు కదా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, తనకున్న గుర్తింపు అది. తను ఏం చేశారు, ఇండియన్ నేషనల్ యూనియన్ బాగాలేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుని సజెస్ట్ చేశారు. ఓకేనా? ఇండియన్ నేషనల్ అనే పేరుని, కాంగ్రెస్ అనే పేరుని ఎవరు సజెస్ట్ చేశారు, దాదాబాయి నౌరోజీ. యాక్చువల్గా ఈ కాంగ్రెస్ అనే వర్డ్, ఈ చిన్న పదం ఉంది కదా, దీన్ని మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ద టర్మ్ కాంగ్రెస్ టేకెన్ ఫ్రమ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఓకే, రైట్. మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఒక్కొక్క ఇయర్ వైజ్గా ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఏ ఏరియాలో ప్రెసిడెంట్గా ఉన్నారు, వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమేమి స్పెషాలిటీస్ జరిగాయో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా సీజన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? 1885లో ఫామ్ అయింది.
ఫామ్ అయినప్పుడు ఏ ఏరియాలో ఫామ్ అయింది? బాంబే. అప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఇందాకే డిస్కస్ చేసాం, డబ్ల్యూసీ బెనర్జీ. ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ. సెకండ్ ఫార్మేషన్ నెక్స్ట్ అంటే ఎవ్రీ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కంపల్సరీగా మీటింగ్ అనేది జరిగింది. ఏ మీటింగ్? ఐఎన్సీ మీటింగ్స్ అనేవి జరిగాయి. కొన్నిసార్లు క్విట్ ఇండియా మూమెంట్ జరిగినప్పుడు, సివిల్ ఒబీడియన్స్ మూమెంట్ జరిగినప్పుడు, కొన్ని సర్టెన్ సిచ్యువేషన్స్లో ఈ మీటింగ్స్ అనేవి జరగలేదు. ఓకేనా. ఫస్ట్ మీటింగ్కి ప్రెసిడెంట్ ఎవరు? డబ్ల్యూసీ బెనర్జీ. ఆ ఫార్మేషన్ టైంలో తను ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓకే రైట్. ఇది ఇందాకే డిస్కస్ చేసిన కాన్సెప్ట్. నెక్స్ట్ 1886లో కోల్కత్తాకు వచ్చేసి మన దాదాబాయి నౌరోజీ. తన స్పెషాలిటీ ఏంటో ఇందాకే చెప్పాను. మీరు దాదాబాయి నౌరోజీ యొక్క స్పెషాలిటీ ఇండియాలో ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ 1887 మద్రాస్. ఇది స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే బద్రుద్దీన్ తయార్జీ అని చెప్పేసి ఒక ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? సయ్యద్ బద్రుద్దీన్ తయార్జీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1887. 1888 జార్జ్ ఉలే, ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్. మీరు వెంటనే ఉంటుంది, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఉంటారు, నెక్స్ట్ వెంటనే ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఉంటారు. ఈ 4 అనేవి కంటిన్యూగా ఉంటాయి. 85, 86, 87, 88 ఇక్కడ వరకు సిరీస్ వైజ్గా చెప్పారు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్ని, ఎవ్రీ ఇయర్ ఇంపార్టెన్స్ని నేను తీసుకోలేదు. ఏవైతే ఎగ్జామ్లో వస్తాయి, ఏవైతే చాలా ఇంపార్టెంటో అవి మాత్రమే నేను నోట్ చేశాను. ఓకేనా, చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1896లో రహముటలయ్య సయాని అనేసి పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎందుకు స్పెషల్ అంటే ఫస్ట్ టైం వందే మాతరం ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కోల్కతా మీటింగ్లోనే పాడారు. ఎప్పుడు? ఫస్ట్ టైం ఎవరు పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్. యాక్చువల్గా వందే మాతరం రాసింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరాన్ని ఫస్ట్ టైం పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా, ఇది అంటే చాలా టైమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే వందే మాత్రం పాడిన కాంగ్రెస్ మీటింగ్ ఏంటి, కాంగ్రెస్ సెషన్స్ ఏంటి, ఆ సెషన్స్లో ఉన్న ప్రెసిడెంట్ ఎవరు, పోనీ ఇయర్ ఎవరు అనేసి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. అందుకే చూసుకోండి. ఓకేనా, ఈజీ రైట్. నెక్స్ట్ వచ్చేసి 1905. ఇది గోపాలకృష్ణ గోఖలే అనే పర్సన్ ఎవరు? ఆయన స్పెషాలిటీ ఏంటంటే మహాత్మా గాంధీ ఉన్నారు కదా, మన గాంధీజీకి పొలిటికల్ గురువుగా గోపాలకృష్ణ గోఖలే గారిని పిలుస్తారు. ఓకేనా, గోపాలకృష్ణ గోఖలే గుర్తుపెట్టుకోండి. ఈయన 1905 మీటింగ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. 1905 ఒక స్పెషాలిటీ ఏంటి మనకి? అప్పుడే మన బెంగాల్ డివిజన్ అవుతుంది. మన బెంగాల్ అనేది డివైడ్ చేస్తారు. ఆన్ ద డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద వెస్ట్ బెంగాల్ చేస్తారు, ఈస్ట్ బెంగాల్ చేస్తారు. వెస్ట్ బెంగాల్ మన దగ్గర ఉంది, ఈస్ట్ బెంగాల్ని మనం ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం. ఈ గోపాలకృష్ణ గోఖలే ఉన్నప్పుడు అదే ఇయర్లోనే స్వదేశీ మూమెంట్ అంటే ఏంటి? అరే మన బెంగాల్ని డివిజన్ చేశారని ఒక కోపం మనలో ఉంటుంది కదా, ఆ కోపంతో వాళ్ళు ఏం చేశారు? స్వదేశీ మన వస్తువులు మనం ప్రిపేర్ చేసుకుందాం, అన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుందాం, మన ఇండస్ట్రీస్, మన ఎడ్యుకేషన్ అన్నీ మనము వేరే పళ్ళపైన డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి ఇంకొంతమంది కలిసి స్వదేశీ మూమెంట్ని తీసుకొచ్చారు. ఓకేనా, స్వదేశీ మూమెంట్. ఓకే, నెక్స్ట్ 1906 అంటే ఏంటి చూడండి. ఆ 1906 మీటింగ్కి దాదాబాయి నౌరోజీ ఉన్నారు. దాదాబాయి నౌరోజీ ఉన్న స్పెషాలిటీ, ఈ ఇయర్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఏం లేదు. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ అయితే పెట్టారు, ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే పెట్టారు. అందులో బాగా సైలెంట్గా ఉండి జస్ట్ ధర్నా చేసి, అంటే ఏ గొడవ లేకుండా ఇండిపెండెన్స్ కావాలని అడిగే పార్టీ ఒకరు, లేదు నేను రక్తంతోనే నాకు స్వాతంత్రం తెచ్చుకుంటాను, అంటే అంటే ఇప్పుడు వైలెన్స్తోనే వస్తుంది, దెబ్బకి దెబ్బనే, గొడవకి గొడవనే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం లేదు మనం సైలెంట్గా, ఇప్పుడు గాంధీ లాంటి వాళ్ళు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలనే వాళ్ళు ఒక సైడ్ ఉంటారు. ముందుగా వైలెన్స్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ సైడ్ ఉండేది లాల్ బాల్ అని పిలుస్తారు. బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ ఇలాంటి వాళ్ళు ఇలా స్ప్లిట్ అయిపోయింది. ఇలా విడిపోయింది దాన్ని ఏమంటారు? ఇట్లా స్ప్లిట్ అయిపోయింది మనకి. సారీ యాక్చువల్గా దాదాబాయి నౌరోజీ ఉన్న 1906కి ముస్లిం లీగ్ అనే పార్టీ ఉంటుంది అనమాట. ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ముస్లిమ్స్ వెళ్ళి వాళ్ళ పార్టీ పెట్టుకుంటారు, ముస్లిం లీగ్. నేను చెప్పిన స్ప్లిట్ వచ్చేసి మనకి 1907లో జరుగుతుంది. రాజ్ బిహారీ ఘోష్ దానికి ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. ఓకేనా, చూసుకోండి. 1906 వచ్చేసి ముస్లిం లీగ్ అనే పార్టీ, అలీ జిన్నా మీకు అందరికీ గుర్తే ఉంటుంది.
సో తను ఇంకా మిగతా కొంతమంది కలిసి ముస్లిం లీగ్ అనే పార్టీ ఫామ్ చేస్తారు. ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ ఈ ఇయర్‌లోనే జరుగుతది. యాక్చువల్‌గా ఇది ఈ మీటింగ్‌కి సంబంధం లేదు. అయినప్పటికీ చెప్తున్నా ఇయర్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ నేను చెప్పినా కదా ఈ స్ప్లిట్ ఎక్స్‌ట్రీమిస్ట్, మోడరేట్ అయ్యేది అది 1907. ఓకేనా? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ స్ప్లిట్ వచ్చేసి మనకి రాజ్ బిహారీ ఘోష్ ప్రెసిడెంట్‌గా ఉంటారు. సో నేను ఏవైతే ఇయర్స్ ఇక్కడ ఇచ్చానో డెఫినెట్‌గా క్వెషన్ పేపర్‌లో అవే ఇయర్స్ వస్తాయి. ఎందుకంటే నేను ఒక అప్ టు 10 ఇయర్స్ నుంచి వచ్చిన క్వెషన్ పేపరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అదర్ ఇంకా అన్నీ నేను చాలా వెరిఫికేషన్ చేసిన తర్వాతే డిసైడ్ అయ్యి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1911 ఈ స్పెషాలిటీ ఏంటి? ఇయర్ స్పెషాలిటీ ఏం లేదు. మన క్యాపిటల్ అనేది కోల్కతా నుంచి ఢిల్లీకి, ఇప్పుడు మన కోల్కతా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసిన ఇయర్ 1911. యాక్చువల్గా దీనికి ఈ ఇయర్లో మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎవరు ప్రెసిడెంట్ అంటే బిఎందర్. ఈ బిఎందర్ ఉన్నప్పుడు ఏంటి స్పెషాలిటీ అంటే జనగణమన అనేది ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తారు. ఎక్కడ? ఇప్పుడు వందే మాత్రం ఎక్కడ పర్ఫామ్ చేసిరు క్లారిటీగా? 1896 ఫస్ట్ వందే మాత్రం పర్ఫామ్ చేసిరు. నెక్స్ట్ 1911లో జనగణమన పర్ఫామ్ చేసిరు. ఫస్ట్ టైం జనగణమన పాడిన పర్సన్ ఎవరు? ఇది నా క్వశ్చన్. తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఫస్ట్ టైం జనగణమన పాడిన పర్సన్ ఎవరు? ఓకే, రైట్. జనగణమన పర్ఫామ్ చేసిన ఇయర్ ఏంటి? ఆ టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ ఎవరు చూసుకోండి క్లారిటీగా. నెక్స్ట్ వచ్చేసి 1916లో ఏమైంది అంటే నేను ఇందాక చెప్పాను 1907లో వీళ్ళు విడిపోయారు కదా, ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్గా విడిపోయారు కదా. ఈ విడిపోయిన వాళ్ళు 1916లో లక్నో ప్యాక్ట్ అనే పేరుతో కలుస్తారు. ఓకే, మన లోపల మనకి యూనిటీ లేకుంటే మనం బ్రిటిష్ వాళ్ళపైన ఫైట్ చేయలేము. మనకి ఏమైనా గొడవలు ఉంటే మనం తర్వాత చూసుకుందాము. ఫస్ట్ మనం బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేద్దామని చెప్పేసి కలుస్తారనమాట. దాన్నే లక్నో ప్యాక్ట్ అంటారు. ఎందుకు లక్నో ప్యాక్ట్ అంటే లక్నోలో జరిగిన సెషన్లో కలుస్తారు కాబట్టి లక్నో ప్యాక్ట్. ఏసీ మజుందర్ దీనికి ప్రెసిడెంట్గా ఉంటారు. నెక్స్ట్ 1917కి స్పెషాలిటీ ఏం లేదు. ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ పర్సన్, అది కూడా ఒక లేడీ, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనీ బిసెంట్. కోల్కతా సెషన్కి అనీ బిసెంట్ ఈమె ఒక ఐర్లాండ్ పర్సన్. ఏంటంటే ఈమె వేరే వర్క్స్ పైన వచ్చింది. థియోటికల్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంటుంది. అందులో మూఢనమ్మకాలు నమ్మొద్దు, రియల్గా గాడ్ని అప్రోచ్ అవ్వడానికి ఒక ప్రాసెస్ అనేది సపరేట్గా ఉంటుంది అనే విషయాలపైన ఇవన్నిటి గురించి ఆమె మాట్లాడడానికి వచ్చింది. వాటి గురించి వచ్చిన పర్సన్ మన ఇండియన్ నేషనల్ మూమెంట్ చూసి అందులో పార్టిసిపేట్ చేసి మన ఐఎన్సీ సీజన్కి ప్రెసిడెంట్ కూడా అయింది. ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ టైం ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటే తను వస్తారు, అనీ బిసెంట్ వస్తారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ అంటే మనకి మళ్ళీ వేరు, ఆమె వేరు. ఓకేనా? నెక్స్ట్ వస్తుంది చెప్తాను నేను. నెక్స్ట్ ఇది అనీ బిసెంట్, ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఈమె ఐర్లాండ్ పర్సన్. నెక్స్ట్ 1924 మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా, మహాత్మా గాంధీ గారు ఒకే ఒకసారి ప్రెసిడెంట్గా ఉన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, అది 1924. నెక్స్ట్ 1925 ఈ మధ్యలో ఈ 1925లోనే ఇంకొక పర్సన్ ఉన్నారండి. 1925లోనే మనకి ఓకేనా తను ఉన్నారు. నేమ్ వచ్చేసి సరోజినీ నాయుడు అనే పర్సన్ ఈ 1925 సీజన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది ఫస్ట్ ఫీమేల్, ఈమె కూడా ఫస్ట్ ఫీమేలే. ఈమె ఫస్ట్ ఇండియన్ ఫీమేల్, ఈమె ఫస్ట్ ఫీమేల్ అని అడిగితే కంపల్సరీగా అనీ బిసెంట్ పేరే చెప్పాలి. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ అడిగితే సరోజినీ నాయుడు గారే ఉన్నారు. ఓకేనా? 1925 యాక్చువల్గా మీకు ఎవరికైనా ఇయర్స్ కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోలేకపోతున్నామంటే నాకు మెసేజ్ చేయండి. ఈ 24ని 17ని 11ని గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర కొన్ని చిట్ కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్ ఏంటి అంటే ఒకసారి విన్నారంటే మళ్ళీ మర్చిపోరు, ఇంకా చదువుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఫన్నీగా ఉంటాయి కోడ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి అనుకుని ఒక్కరు అడిగినా కూడా డెఫినెట్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ 1928 మోతీలాల్ నెహ్రూ ఉన్నారు. మోతీలాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఏమైంది? సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే
అందులో అందరూ అంటే మనకి రాజ్యాంగం రాయడానికి వచ్చిన సైమన్ కమిషన్‌లో అందరూ బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఇండియన్స్ ఎవరు లేరు. ఇండియన్స్ లేనందుకు మన వాళ్ళకి కోపం వచ్చి కొంతమంది దాని అగెయిన్స్ట్‌గా సైమన్ గో బ్యాక్ అలాంటి స్లోగన్స్ చాలా చేశారు. అందులో లాఠీ చార్జెస్ జరిగాయి. మన లాలా లజపత్ రాయ్ గారు చనిపోయారు కూడా. చనిపోయిన తర్వాత ఇదంతా స్టోరీ. అంటే లాలా లజపత్ రాయ్ గారు ఈ సైమన్ కమిషన్ రావడం 1928లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఆ టైంలో జరిగిన మీటింగ్‌కి మోతీలాల్ నెహ్రూ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇయరే 1929లోనే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఎవ్రీ ఇయర్ జనవరి 26న రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కదా. అప్పుడే ఆ టైంలోనే మన జవహర్లాల్ నెహ్రూ గారు ఎట్టి పరిస్థితుల్లో 1929 ఈ లాహోర్ సెషన్లో 1929 రోజే చెప్పారు. ఎవ్రీ ఇయర్ 26 జనవరి మనం పూర్ణ స్వరాజ్ డే, మనకు పూర్తిగా స్వతంత్రం వచ్చిన డేగా సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ నుంచి అని డిక్లేర్ చేశారు. ఆ డిక్లేర్ చేసిన తర్వాత మనం 1930 నుంచి సెలబ్రేషన్ అట్లాగే చేస్తున్నాము స్టిల్ టుడే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి 1931 వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫండమెంటల్ రైట్స్ గురించి ఫస్ట్ టైం మన ఐఎన్సీ మీటింగ్లో మాట్లాడారు. ఓకేనా. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వచ్చేసి 1934లో వచ్చేసి మనకి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఓకేనా. ఆ టైంలో ఏం లేదు, నార్మల్గా కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేశారు. 1934లో ఏం జరిగింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలని డిమాండ్ చేసిందనమాట. ఓకేనా. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. 1937 దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటివరకు ప్రతి మీటింగ్ ఒక సిటీలో జరిగింది. అంటే హైదరాబాద్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైదరాబాద్లో జరగలేదు చెప్తున్నాం. అంటే కొంచెం మంచి డెవలప్డ్ సిటీస్ కోల్కత్తా, లాహోరు, కరాచీ ఇవన్నీ ఏంటి మంచి డెవలప్డ్ సిటీస్ అనమాట. సో ఫస్ట్ టైం ఈ 1937లో ఒక విలేజ్లో జరిగినది. ఫైజ్పూర్ అనే ఒక విలేజ్లో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు జరిగిన మీటింగ్ ఇది. 1938లో సుభాష్ చంద్రబోస్ ఉన్న నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి 1938. నేను ఓన్లీ ఫేమస్ పర్సన్స్ సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్గా ఉన్న ఇయర్ ఏంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ లాస్ట్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు అంటే ఇక్కడ మనకి కొన్ని డేస్ జరగలేదు, మీటింగ్స్ కొన్ని ఇయర్స్ జరగలేదు. ఎందుకు జరగలేదంటే క్విట్ ఇండియా మూమెంట్, సమ్ అదర్ మూమెంట్స్ అనేవి స్ట్రాంగ్గా జరిగాయి మనకి. నెక్స్ట్ 1946లో లాస్ట్ ఇంకా మనకి ఫైనల్గా ఇండిపెండెన్స్ వచ్చే టైంకి కృపలాని గారు ఉన్నారు. ఓకేనా. తను ఫైనల్ ఇంకా ఇదండి ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్స్ ఎవరు ఉన్నారు, ఎవ్రీ ఇయర్ ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగాయి, ఆ మీటింగ్స్లో వాళ్ళు తీసుకున్న స్పెషల్ థింగ్స్ ఏంటి, జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది ఇది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇవి ఏం జరగలేదండి. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎవ్రీ ఇయర్ జరిగాయి మీటింగ్స్. సర్టెన్ ఇయర్స్లో పోస్ట్ పోన్ అయినప్పటికీ డెఫినెట్గా జరిగాయి. ఇవే అండి మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ ప్రెసిడెంట్స్ జరిగిన విషయాలు. ఇందులో నుంచి మించి ఇంకొక క్వశ్చన్ రాదు, డెఫినెట్గా రాదు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.